హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసరికి తమలపాకు కషాయాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. తమలపాకుకి మన భారతదేశంలో చాలా ప్రాముఖ్యత ఉందండి. అది ఎలా అంటే, మనం ఎవరికైనా తాంబూలం ఇచ్చేటప్పుడు అందులో ముఖ్యంగా తమలపాకుని పెట్టి తాంబూలం అనేది ఇస్తాం. అందువలన ఈ తమలపాకుకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఫంక్షన్లలో, పూజలలో ఈ తమలపాకులు అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ముఖ్యంగా మనం భోజనం చేసిన తర్వాత తాంబూలం అనేది ఇవ్వటం మన సాంప్రదాయం. అన్ని ఆకుల కంటే ఈ తమలపాకులలో ఔషధ గుణాలు అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఏంటిదంటే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, క్లోరోఫిడ్, ఫైబర్ కంటెంట్ కూడా. అలాగే తమలపాకులో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. తమలపాకు తినడం వలన మనకి జీర్ణశక్తి అనేది మెరుగుపడుతుంది. భోజనం చేసిన తర్వాత ఈ తమలపాకులతో తాంబూలం తయారు చేసుకొని మనం తిన్నట్లయితే జీర్ణశక్తికి చాలా మంచిది. ఇప్పుడు తమలపాకు కషాయాన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దామండి. అందుకోసమని ముందుగా 6 నుండి 7 తమలపాకులను తీసుకొని మంచినీళ్ళల్లో బాగా కడగాలండి. ఇలా ఈ విధంగా కడిగిన తర్వాత తమలపాకుకున్న అంచున కాడల్ని తీసేయాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా తమలపాకులన్నిటిని కట్ చేసుకున్నాక ఇప్పుడు గ్యాస్ స్టవ్ని ఆన్ చేసి ఒక గిన్నెని పెట్టండి. అందులో 2 గ్లాసులు నిండుగా మంచినీరు, త్రాగే నీరు అని పోసుకుందామండి. ముఖ్యంగా రాగి బిందెలోని నీళ్ళు అయితే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు అందులో 2 లవంగాలు, అలాగే ముందుగా కట్ చేసుకున్న తమలపాకు ఆకుల్ని మొత్తాన్ని వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని నీళ్లు 2 నుండి 3 నిమిషాల వరకు నీళ్ళని బాగా మరిగించుకోవాలి. అలాగే గ్యాస్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మరిగించాలి. ఇలా మరిగిన తర్వాత గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేసి గిన్నె పైన మూతను పెట్టేసేయండి. అలా 5 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులోనికి ఈ కషాయాన్ని వడకెట్టుకుందాం. ఇంకొంచెం మనం తీయగా తాగాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ హనీని కలుపుకొని తాగినట్లయితే చాలా మంచిదండి. జలుబు, దగ్గు అనేది కూడా రాకుండా ఉంటుంది. అంతేనండి, తమలపాకు కషాయం ఏ విధంగా తయారు చేయాలో చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.